వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించి దాదాపు 2.5 ఏళ్లు పూర్తి కావస్తోంది. 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన, డిసెంబర్ 23 నాటి ప్రకటన సమయాల్లో ఆ పార్టీ పుట్టలేదు. సీఎం రోసయ్య హయాంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో గాని, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన రెండో అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక 2012 డిసెంబర్ 28న హోంమంత్రి షిండే అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటైంది. ఇదే సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అంశంపై తన విస్పష్ట వైఖరిని వెల్లడించింది. తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించని అంశాన్ని లేవనెత్తింది. కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసింది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించింది. అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఎవ్వరికీ అన్యాయం జరగకుండా త్వరితగతిన సమస్యకు పరిష్కారం చూపాలని కోరింది. ఒక తండ్రిలా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ అప్పటికి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయాన్ని గాని అభిప్రాయాన్ని గాని ప్రకటించలేదు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దిగ్విజయ్ సింగ్ నియామకమైన తరువాత తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు జోరందుకున్నాయి. దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చి రాగానే తెలంగాణ అంశంపై అనూహ్య ప్రకటనలు చేశారు. వ్యవహారాన్ని తేల్చేస్తామంటూ ఏకపక్షంగా ప్రకటించారు. ఈ తతంగాన్ని నిశితంగా పరిశీలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర హోంమంత్రి షిండేకు తీవ్రస్థాయిలో ఓ లేఖ రాసింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ జూలై 17, 2003న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. రాష్ట్ర విభజన వ్యవహారాన్ని కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంగా ఎందుకు మారుస్తున్నారు? కీలక అంశానికి సంబంధించి లీకులు ఎందుకు ఇస్తున్నారు? కాంగ్రెస్ తీసుకునే నిర్ణయానికి రాష్ట్ర ప్రజలు కట్టుబడి ఉండాలా? ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను తీసుకోవాల్సిన అవసరం లేదా? అసలు ఇతర పార్టీలతో ఎక్కడ చర్చలు జరిపారు? చర్చలు జరిపితే ఏ పార్టీలు అందులో పాల్గొన్నాయో చెప్పాలంటూ పలు కీలక అంశాలను ఈ ఉత్తరంలో ప్రస్తావించారు. కేంద్రం ముందుగా తన వైఖరి చెప్పిన తరువాత వివిధ పార్టీలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా, వాస్తవిక దృక్పథంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. కానీ వీటిని అటు కేంద్రం గాని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు గొంతెత్తి నినదించినా కేంద్రం పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామాలకు దిగారు. కేంద్ర తీరును, కాంగ్రెస్ శైలిని నిరసిస్తూ 48 గంటల వ్యవధిలో ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు స్పీకర్కు సమర్పించారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న లక్ష్మణ రేఖను తుడిపేసి తామే పార్టీ, తామే ప్రభుత్వం అన్న రీతిలో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల భవిష్యత్తును కాంగ్రెస్ తాకట్టు పెట్టిందని, సీట్లు, ఓట్లు ప్రాతిపదికనే బేరసారాలకు దిగడాన్ని ధ్వజమెత్తింది. కాంగ్రెస్ కుట్రపూరిత బుద్ధిని ముందుగానే గ్రహించి వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి దూసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ విభజన రాజకీయాలపై పోరాటం మొదలుపెట్టారు. సిడబ్ల్యూసీ సమావేశం మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతుందనగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించారు. బాధ్యతారహితంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. కోట్ల మంది ప్రజల జీవితాలను తాకట్టు పెట్టొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ గట్టిగా కోరింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే తెలంగాణ ప్రజల కోసం ఏం చేస్తున్నారు? ఒకవేళ రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే నదీ జలాల పంపిణీ, విద్యుత్తు, ఆదాయ వనరుల పంపిణీ, హైదరాబాద్ అంశాలపై ఎలాంటి పరిష్కారాలు చూపించాలనుకుంటున్నారో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కానీ ఇవేమీ లేకుండానే సిడబ్ల్యూసీ తీర్మానాన్ని అమలు చేయబోతున్నట్టు కేంద్రం ప్రకటించింది.